వెయిట్ వేస్తారా వేచి చూస్తారా ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న ఇదే. కాంగ్రెస్ లో గీత దాటిన నేతలపై వేటు వేయాల్సిందేనని స్పష్టం చేసింది క్రమశిక్షణ కమిటీ. మంత్రి కొండా సురేఖ చిన్నారెడ్డిపై చర్యలకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ టీపీసీసీకి సిఫారసు చేసింది. దీంతో వీళ్ళిద్దరిపై అధినాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించాలని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కు నివేదిక ఇచ్చింది క్రమశిక్షణ కమిటీ. చిన్నారెడ్డిని ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని సూచించింది. వీరిద్దరి వ్యవహారం ఇటు ప్రభుత్వానికి అటు పార్టీకి చెడ్డ పేరు తెచ్చాయని అభిప్రాయపడింది. వీరిపై ఇప్పుడు కనుక చర్యలు తీసుకోకపోతే మున్ముందు పార్టీకి మరింత నష్టం జరుగుతుందని స్పష్టం చేసింది. ఇద్దరిపై వెంటనే చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీ సూచించింది. క్రమశిక్షణ కమిటీ రిపోర్టును రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కు పంపారు టీపీసీసీ చీఫ్. ఆమె ఈ రిపోర్టును అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏఐసీసీకి పంపనున్నారు. కొండా సురేఖ చిన్నారెడ్డిపై చర్యలు తప్పవని తెలుస్తుంది. అయితే ఈ చర్యలు తీసుకునే ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అభిప్రాయం తీసుకోనుంది. దీంతో కొండా సురేఖ చిన్నారెడ్డిపై అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోబోతుందనేది ఆసక్తి నెలకొంది. వేటు వేస్తారా వేచి చూస్తారా ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న ఇదే. కాంగ్రెస్ లో గీత దాటిన నేతలపై వేటు వేయాల్సిందేనని స్పష్టం చేసింది క్రమశిక్షణ కమిటీ. మంత్రి కొండా సురేఖ చిన్నారెడ్డిపై చర్యలకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ టీపీసీసీకి సిఫారసు చేసింది. దీంతో వీళ్ళిద్దరిపై అధినాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, ఎస్ స్వాతి, ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ఎపిసోడ్ మొత్తం కూడా పార్టీ హైకమాండ్ దృష్టికి వచ్చేసింది. ఎందుకంటే ఇప్పటికే చిన్నారెడ్డి ఎపిసోడ్, దాంతోపాటు కొండా సురేఖకు సంబంధించినటువంటి వ్యవహారం, ఈ రెండు వ్యవహారాల్లో కూడా పార్టీకి సంబంధించినటువంటి క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవి ఇచ్చినటువంటి నివేదిక చాలా కీలకంగా మారబోతుంది. అంతకు ముందే చిన్నారెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో మెగారెడ్డి ఢిల్లీకి వచ్చారు. సో చిన్నారెడ్డి చేసినటువంటి కామెంట్స్ కు సంబంధించినటువంటి పూర్తి ఆధారాలను, ఆయన చేసినటువంటి అన్ని అంశాలను కూడా పూర్తిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కూడా మెగారెడ్డి, ఆయనతో పాటు వనపర్తికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలందరూ కూడా ఇచ్చారు. ఇంకా కొండా సురేఖకు సంబంధించినటువంటి విషయంలో ఆమె కూతురు సుస్మిత చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పార్టీకే కాదు, ముఖ్యమంత్రిని కించపరుస్తూ మాట్లాడడం, పార్టీని ఇబ్బందికి గురి చేసేలా వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఖచ్చితంగా ఇలాంటి వాళ్లను ఉపేక్షించేది లేదు, ఖచ్చితంగా వాళ్ళపై చర్యలు తీసుకోవాలంటూ మల్లు రవి ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాదు కీలకమైనటువంటి పదవుల్లో అంటే కొండా సురేఖ రాష్ట్ర కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు, మరోవైపు చిన్నారెడ్డి ప్రణాళిక సంఘానికి చైర్మన్ గా ఉన్నారు. సో ఇలాంటి కీలకమైనటువంటి పదవుల్లో ఉండి సీనియర్ నేతలుగా ఉన్నటువంటి వాళ్లే హైకమాండ్ను కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని, దాంతోపాటు రాష్ట్ర పార్టీని కించపరుస్తూ మాట్లాడడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు అనే విషయాన్ని స్పష్టం చేశారు. మరోవైపు ఇప్పటికే ఎమ్మెల్యేలందరూ కూడా పార్టీకి మద్దతుగా కొండా సురేఖకు వ్యతిరేకంగా కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఈ వివరాలన్నింటినీ కూడా అంటే పార్టీలో ప్రస్తుతం ఏం జరుగుతుంది, వీటి ఎపిసోడ్స్ కు సంబంధించినటువంటి అన్ని వివరాలను ఆధారాలతో సహా క్రమశిక్షణ సంఘమే కాకుండా మరోవైపు ఎవరైతే అటు మెగారెడ్డి ఇచ్చినటువంటి నివేదిక కావచ్చు, ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు కంప్లైంట్, వీటన్నిటిని కూడా హైకమాండ్ ప్రత్యేకంగా పరిశీలించబోతుంది. ఇప్పటికే ఏఐసీసీ ఎవరైతే కార్యదర్శిగా ఉండి రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ కు నివేదిక పంపించారు మల్లు రవి. మరోవైపు ఏఐసీసీ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ కూడా ఈ నివేదిక అందినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం కేసీ వేణుగోపాల్ అంటే ఈరోజు ఓనం పండుగ సందర్భంగా ఆయన ఢిల్లీలో అందుబాటులో లేరు. సో ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ ను మొత్తం కూడా కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ గానే తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొండా సురేఖ 3 రోజుల క్రితం ప్రత్యేకంగా బెంగళూరు వెళ్లి అక్కడ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కూడా కలిసి వచ్చారు. కానీ ఆ తర్వాత కూడా ఈ వ్యవహారంలో ఎక్కడ ఆమెకు అనుకూలంగా పరిస్థితులు మాత్రం కనిపించట్లేదు. ఎందుకంటే తన కూతురు చేసినటువంటి కామెంట్స్ పైన ఇప్పటి వరకు అంటే ముఖ్యమంత్రి పైన చేసినా కూడా ఇప్పటి వరకు రాష్ట్ర కేబినెట్ మంత్రిగా ఉండి తను ఖండించకపోవడం, మరోవైపు క్రమశిక్షణ సంఘం ఇచ్చినటువంటి నోటీస్కు రిప్లైలో కూడా ఆ వ్యవహారంలో తాను ఎక్కడా కూడా స్పందించినట్టుగా ఆధారాలు లేవు. సో
సో వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్నటువంటి హైకమాండ్ ఖచ్చితంగా ఇద్దరిపైన కూడా వేటు వేసేందుకే కొంత మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా మొదట కొంత ఏఐసిసికి సంబంధించినటువంటి కీలక నేతలు, మరోవైపు మీనాక్షి నటరాజన్ ఇచ్చేటటువంటి ఫైనల్ రిపోర్ట్ వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటారు. అయినప్పటికీ ప్రస్తుతం పార్టీ మొత్తం కూడా అంటే పార్టీలో ఖచ్చితంగా క్రమశిక్షణ అనేది అవసరం. ఏకంగా ముఖ్యమంత్రి పైనే కామెంట్ చేసే పరిస్థితి ఉంటే దీన్ని ఎవరూ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళ పైన చర్యలు తీసుకుంటేనే ఇంకెవరు కూడా మాట్లాడడానికి ముందుకు రానటువంటి పరిస్థితులు ఉంటాయి అనే విషయం పైన కూడా ప్రస్తుతం మాట్లాడుతున్నారు. అందుకోసమే హైకమాండ్ మాత్రం ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ క్రమశిక్షణకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన సీరియస్ గా కనిపిస్తుంది. అందులో భాగంగానే అటు కొండా సురేఖ, చిన్నారెడ్డిల పైన చర్యలు తీసుకునే అంశం పైన కీలకంగా చర్చిస్తున్నారు. స్వాతి. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.